హలో అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంచులేద. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక లిరిసిస్ట్ అండ్ సింగర్, తను ఎన్నో రచనలు రాసి పాటలు పాడి మన ముందున్నారు ఈ రోజు. మరి తన పాటలు ఏంది, తన ఏం రాశారనేసి తన ద్వారానే తెలుసుకుందాం. నమస్తే అండి, బాగున్నారా రమేష్ గారు? బాగున్నా మేడం. ఎక్కడి నుంచి వచ్చిరు? దిల్సునగర్ నుంచి వచ్చాను. దిల్సునగర్ ప్రాపర్ దిల్సునగరా? ప్రాపర్ కాదు, అది కరీంనగర్ జిల్లా ఓదెల్ మండల్, విలేజ్ కొమరే మేడం. అది కొమరయ్య, కొమరే కొమరే. ఓకే, నైస్. మండల్ ఓదెల, జిల్లా కరీంనగర్. అంటే ఇప్పుడు కొత్త జిల్లా పెద్దపల్లి జిల్లా అయింది కదా, పెద్దపల్లి. ఓకే, సో దిల్సునగర్ లో ఉంటారు? దిల్సునగర్ లో వాచ్మెన్ పని చేస్తున్నా. ఓకే, పాటలు పాడాలని బాగా ఇంట్రెస్ట్? పాటలు అంటే ఇష్టం. ఎందుకంటే నేనేం చెప్పాలి ఏంటంటే, నాకు చదువు రాదు మేడం. చదువు రాకున్నా కానీ పాటలు అంటే ఇష్టం. మరి చదువు పాటలు ఎట్లా రాస్తారు? అంటే అట్లా అబ్బింది, పాటలు రాయడం పాడడం అబ్బింది, కానీ కాకపోతే చదువు రాయడం రాదు, చదవడం రాదు. చదవడం వస్తుంది, తెలుగు చదవడం వస్తుంది కానీ రాయడం రాదు. మరి పాటలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అంటే ఇప్పుడు పాటలు యూట్యూబ్ లో వచ్చే పాటలన్నీ వింటా, తర్వాత విని ఎట్లా రాయాలి ఏందనేది ఆలోచన పెట్టుకొని పాట రాయాలి. అట్లా అంతే మేడం, మైండ్ లే అల్లేసుకుంటా. పేపర్ మీద రాయలేను, కలం బట్టి రాయలేను, మైండ్ లే ఆలోచించుకొని రికార్డ్ చేసుకుంటా. రికార్డ్ చేసుకొని పాట మొత్తం చరణాలన్నీ రికార్డ్ చేసుకొని ఒక్కొక్క పాట అట్లనే వాడుతూ ఉంటా రికార్డ్ లో కూడా. ఓకే, సరే. మరి ఫస్ట్ మీరు వాడిరంట కదా, యూట్యూబ్ లో వాడారు కదా? ఫస్ట్ యూట్యూబ్ లో మీ రచన ద్వారా పాట వాడారు కదా? సో మరి ఆ పాట ఏంది ఫస్ట్ మా ప్రేక్షకులకు ఒకసారి వినిపించాలి. ఫస్ట్ మేము కల్పన సాంగ్ రాసినాము, వేరే ఛానల్ కు వాడినాం. అనుమతిల సాంగ్ ఛానల్ కు పాడినాం. అవునా? ఓకే, కల్పన సాంగ్ అంటే నేను మేల్ వర్షన్ లో వాడిన, ఒక అబ్బాయి కూడా ఫీమేల్ వర్షన్ లో వాడాడు. ఆయన లేడీస్ వాయిస్ లో వాడండి ఆయన. ఓకే, ఆ సాంగ్ యూట్యూబ్ లో ఉంది. అది ఒక అబ్బాయి ఏం పేరు? ఆయన పేరు లేడీస్ వాయిస్ లో బాగా వాడండి మేడం, చాలా బాగా వాడండి. సేమ్ లేడీస్ అనుకుంటారు, అంత మంచిగా వాడండి. అవునా? ఒకసారి మరి ఆ పాట ఏంది ఒకసారి వింటే మేము మన యూట్యూబ్ లో కొట్టుకొని చూస్తాం, యూట్యూబ్ చేసి వింటాం. యూట్యూబ్ లో ఉంది మేడం. సరే, ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే తప్పులు ఉంటే క్షమించండి, అటు ఇటు అయినా కానీ ఏమనుకోకండి. మానవ సహజం అన్న తప్పులు అనేవి. సో మనం కావాలని ఏం చేయము. కొన్ని కారణాలలో ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక ఫ్లో లో ఏదైనా ఒకటి మిస్టేక్ కావచ్చు, దానికి ఇక తప్పుగా పట్టిరంటే అది చదువు రాదు కాబట్టి పదాలు అటు ఇటు అయితే అనే ఆలోచనతో చెప్తున్నా మేడం. ఎందుకంటే పూర్తిగా చదువుకున్న వాళ్ళకే పోతుంది, ఇంకా చదువుకున్న కంటే ఇంకా మనం ఏం అనలేదు దాన్ని. పాట రాయాలంటే రాస్తా, పాడతా, కానీ కాకపోతే పేపర్ మీద రాయలేను. మొత్తం ఇట్లా చుట్టేసుకుంటా, అట్లా లోపలే అల్లేసుకుంటా. అంతే మేడం. సో మరి మీరు లోపల అల్లుకున్న పాట ఏందో ఒకసారి వాడండి. ఓకే మేడం, కల్పన సాంగ్ పాడతాం. ఫస్ట్ స్టార్టింగ్. వానలుగురు సెదుకులు నడిచే కల్పన, మకలు వెట్ట వస్తవను కల్పన. వానలుగురు సెదుకులు నడిచే కల్పన, మకలు వెట్ట వస్తవను కల్పన. మకలు వెట్ట వస్తగాని ఓయ్ పిలగా, కైకిలెంత ఇస్తోయి నై పిలగా. మకలు వెట్ట వస్తగాని ఓయ్ పిలగా, కైకిలెంత ఇస్తోయి నై పిలగా. 200 రూపాయలు ఇస్తా 2 కిలోల కోన్ని కోస్తా. 200 రూపాయలు ఇస్తా 2 కిలోల కోన్ని కోస్తా. నీ ముద్ద ముఖానికి ముక్కు పుల్ల తెచ్చి పెడతా. వానలుగురు సెదుకులు దడిసే కల్పన, మకలు వెట్ట వస్తవను కల్పన. మకలు వెట్ట వస్తగాని పోయి పిలగా, కైకిలెంత ఇస్తోయి నై పిలగా. మొత్తం ఉందా పాట? ఉంది మేడం, యూట్యూబ్ లో ఉంది. మీకు ఇప్పుడు గుర్తుకుందా? ఉంది మేడం. బాగుంది పాట, మీ గొంతు కూడా చాలా బాగుంది. నిజంగా నేను చిన్నగా మాట్లాడుతుంటే సార్ మీ గొంతు నేను వినలేదు. సో మరి వాయిస్ ఏమైనా చిన్నగా వస్తుంది, మరి పాట ఎట్లా పాడతారో అనుకున్నా మాట్లాడేటప్పుడు. సో కానీ నిజంగా మీకు పాట అంటే ఎంత ప్రాణమో అని, పాట మీరు పాడే విధానం బాగుంది, రాయడం బాగుంది, మీ గొంతు చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో మరి మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు పాటలు? మేము గత 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాం మేడం. కాకపోతే ఇది చాలా రోజులు రికార్డ్ అయిపోయి పాట. అది పెద్దపల్లి సదానందం అని యూట్యూబ్ అది ఇంటర్వ్యూ చేస్తాడు అన్న దగ్గర ఇంటర్వ్యూ చేసి ఈ పాట కొత్త పాట రాసిన అన్న అనగానే రికార్డ్ చేయించండి పాట బాగుందని చెప్పి. యూట్యూబ్ లో పెట్టేసి ఆయన ఛానల్ ఉంది, తెలంగాణ ఆనిముత్యాల ఛానల్ ఉంది. వ్యూస్ ఎంత పోయింది పాట మాత్రం బాగుంది. ఇది డ్యూయట్ సాంగ్? డ్యూయట్ సాంగ్. అది అబ్బాయి ఫీమేల్ వర్షన్ లో వాడాడు, చాలా బాగా వాడాడు. అది వింటే అబ్బాయి ఇంత మంచిగా వాడాడు అంటావు. మేల్ వర్షన్ లో వాడిన. బాగుంది. స్టార్టింగ్ పాట నాది అది.
అది రాసిన అదే పాడిన మేడం. అంతే. సో మరి మొత్తం ఎన్ని రాసిరు పాటలు మీరు? మొత్తం అంటే స్టార్టింగ్ ఒక 10 పాటల దాకా రాసిన మేడం. 10 ఇంకెవరన్నా కావాలంటే కూడా రాసి ఇస్తున్నా. అవునా? ఓకే, బాగుంది పాట. మరి ముత్తెల ఛానల్లో 2 సాంగ్స్ రాసిన అన్నకు. ఇంకోది మనపల్లె మస్తి ఛానళ్లకు ఒక పాట లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాసిన. అది నేనే రాసిన, నేనే వాడి రాసిన. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా రాశారా? అవును మేడం. సో మరి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే మరి మీరు ఎట్లా రాసిరు, మీరు ఏ విధంగా పాడారు ఒకసారి వినాలి కదా, మరి ఒకసారి పాడండి. నవ్వుకుంటూ పోతున్నావా పిల్ల, నవ్వుల పాలేసి పోతున్నావా, నాదాని అనుకున్నందుకు గుండెకే గాయం చేసినవా. నవ్వుకుంటూ పోతున్నావా పిల్ల, నవ్వుల పాలేసి పోతున్నావా, నాదాని అనుకున్నందుకు గుండెకే గాయం చేసినవా. ఎంతో ప్రేమగా చూసినా నీ రూపాన్ని నాలో దాచిన, ఎంతో ప్రేమగా చూసినా నీ రూపాన్ని నాలో దాచిన, ఎంత పిలిచినా పలకవెందుకే, ఏమి చేసినా మారవెందుకే, సావన్న వచ్చిన బాగుండునే, నాకు సావన్న వచ్చిన బాగుండునే. నవ్వుకుంటూ పోతున్నావా పిల్ల, నవ్వుల పాలేసి పోతున్నావా, నాదాని అనుకున్నందుకు గుండెకే గాయం చేసినవా. చుట్టాలంతా చుట్టూ సరి పట్టి పట్టి బారి పూస్తుంటే చూడలేక తట్టుకోక ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నా. చుట్టాలంతా చుట్టూ చేరి పట్టి పట్టి పారాని ఊస్తుంటే చూడలేక తట్టుకోక ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నా. నవ్వుకుంటూ పోతున్నావా పిల్ల, నవ్వుల పాలేసి పోతున్నావా, నాదాని అనుకున్నందుకు గుండెకి గాయం చేసినవా. పల్లెకిలో పెళ్లి కూతురై పయనమైపోతుంటే నువ్వు చూడలేక తట్టుకోక ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నా. నవ్వుకుంటూ పోతున్నావా పిల్ల, నవ్వుల పాలేసి పోతున్నావా, నాదాని అనుకున్నందుకు గుండెకి గాయం చేసినవా. సూపర్ ఉంది పాట నిజంగా. మీరు పాట రాసి పాడిన మీరే పాడిరే? సో మీ పాట ఇది చూస్తుంటే లక్ష్మణన్న పాట గుర్తుకొస్తుంది. నువ్వు పువ్వులు జల్లుకొని పోతున్నవేతగారింటికి, నేను పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఈ పాట ముందు కూడా బాగుంటది, సేమ్ ఫస్ట్ వర్షన్, ఫస్ట్ లో పల్లవి ఉంటది కదా. సో మీరు రాసిన పాట లెక్కనే అనిపిస్తుంది. పసుపు అనేది ఇవన్నీ బాగా అనిపిస్తుంది నిజంగా. అంటే మీరు ఫస్ట్ ఎప్పుడు రాసిరు ఈ పాట? ఎన్ని సంవత్సరాలు అయింది ఈ పాట రాసి? ఈ సాంగ్ రాసి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు అయింది. అవునా? మీ ట్యూన్ నాకు ఎందుకు ఆ పాట కొంచెం దగ్గర కనిపిస్తున్నాయి. నేను ఈ పాట రాకముందు ఆ పాట రిలీజ్ అయింది. ఈ పాట రీసెంట్ గా వచ్చింది, రీసెంట్ కొత్త పాట. సో అది మీరు బాగా పాడారు. అప్పట్లోనే ఎంత ఆలోచించి చేసిరు అన్నట్టు. అది బాగానే ఉంది అన్న. ఆ ఛానల్ ఉన్నది ఏంటిది, తెలంగాణ మనపల్లె మస్తి ఛానల్ ఉంది, రమేష్ అన్న ఛానల్ ఉంది. అది మేడం సింగర్ గా ప్రయత్నం చేసిరు. మరి ఫస్ట్ ఎవరు ఇచ్చారు అవకాశం మీకు? ఎట్లా వచ్చింది? నాకు ఇది పెద్దపల్లి సదానందం అన్న ఉన్నాడు కదా మేడం, ఆయనే నేను అంటే ఆయన గిట్లనే ఇంటర్వ్యూ తీసుకుంటుంటు యూట్యూబ్ లో నంబర్ పెడితే నేను కాల్ చేసి అడిగితే రా తమ్ముడు చేద్దామని చెప్పి అన్నాడు. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అదే రోజు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజే ఈ కల్పన సాంగ్ రికార్డ్ చేయించిండు అక్కడ. అదే ఇక్కడ వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర స్టూడియో ఉంది, మన బుచ్చపతన్న స్టూడియో ఉంది, ఆ స్టూడియోలో రికార్డింగ్ చేయించాడు. అది బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందని మంచిగా రికార్డింగ్ అయింది. ఫస్ట్ ఇంటర్వ్యూతో పాటు పాట అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో ప్రయత్నం, ఎన్నో సంవత్సరం చేసే గానీ అవకాశాలు వచ్చేది కష్టంగా ఉంది. అలాంటిది మీకు అదే రోజు ఇంటర్వ్యూ, అదే రోజు రికార్డింగ్ అనేది అసలు నిజంగా మీకు ఒక అదృష్టం. కలిసి వచ్చేసింది. బాగా రాశారు, బాగా పాడారు ఈ పాట కూడా.